వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. గట్కేసర్ దగ్గర ఉన్నాం. ఎందుకున్నాం ఏంటిది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ లాంగ్లో మీకు కనబడుతుంది కదా, అది నెహ్రూ ఓఆర్ఆర్. ఈ వెహికల్స్ అన్నీ మన వైపు వస్తున్నాయి కదా, ఇవి ఉప్పల్ వైపు నుండి వస్తున్నాయి అనమాట. నేషనల్ హైవే 163 ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం చాలా వీడియోలు చేసినాం, మీరు అందరు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇదే కాన్సెప్ట్, బస్ స్టాప్. ఎస్, గట్కేసర్లో కొత్త బస్ స్టాప్ అనేది నిర్మిస్తున్నారు. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మీకు ఒక విషయం చూపిస్తే ఇక్కడికైనా కనబడుతుందో లేదో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఆ లాంగ్లో ఈ చెట్ల తర్వాత అందశ్రీ గారి సమాధి ఉంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా. ఈ చెట్ల వెనకాలనే, ఓకేనా? ఇదిగోండి, సబ్జెక్ట్ వచ్చేసి బస్ స్టాప్. గట్కేసర్ లోపలికి 280 బస్సెస్ వెళ్తాయి. మీ అందరికి తెలుసు, సికింద్రాబాద్ నుంచి గట్కేసర్కి ఆ బస్సులు ఉంటాయి. చాలా కాలం నుంచి పల్ల వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, అంటే హన్మకొండకి, వరంగల్కి, జనగాంకి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు ఏవి కూడా గట్కేసర్ లోనికి వెళ్ళడము లేదు. డైరెక్ట్ ఇలా సీదా వెళ్ళిపోతున్నాయి హైవే మీద నుండి. అంత ముందుకు మీకు జూమ్ చేసి చూపిస్తా. DANO అనే బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ కొంచెం ముందుకు పోయినాక బస్ స్టాప్ ఉండేది. అది చిన్న షెడ్ వేసి ఉండేదన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ పనులు జరుగుతున్న సందర్భంలో మన వాళ్ళు మొత్తం ఈ బస్ స్టాప్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఏదైతే ఉన్నదో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి బెంచ్లు, కూర్చునేటివి ఐరన్ బెంచ్లు, ఇవన్నీ బస్సు షెల్టరు. ఇదొకటి 2 అండ్ అవన్నీ ఫ్రేమ్లు 3, ఇవన్నీ ఇక్కడ తెచ్చేసి పెట్టేసినారు. అక్కడ కాంక్రీట్ తోటి వర్క్ జరుగుతుంది. డౌన్లో పిల్లర్లు అయితే వేస్తున్నారు అనమాట, వీటన్నిటిని ప్లేస్ చేయడం కొరకు. సో గట్కేసర్లో కొత్త బస్ స్టాప్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, పిల్లర్ చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక పిల్లర్ అండ్ అక్కడ కాంక్రీట్ వేస్తుంది. రెడీ మిక్స్ కాంక్రీట్. ప్రస్తుతానికి అక్కడ ఒక చిన్న షెల్టర్ వేసినారు. ఆ షెల్టర్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇదిగోండి, ఒక బస్సు అయితే ఆగి ఉన్నది, TGS RTCది. బహుశా అది హన్మకొండకి అయి ఉంటుంది. ఎస్, హన్మకొండదే. ఇదంతా ఇందులో వేసేసినారు కాంక్రీటు. అండ్ అక్కడ వేస్తున్నారు కాంక్రీట్ ఇప్పుడు ఆ పిల్లర్లో. ఇదిగోండి, ఇది షెల్టర్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బహుశా ఇది కార్గోది అనుకుంటున్నా, ఇది లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కావచ్చు. ఇక్కడ కూడా ఉన్నది గట్కేసర్ బస్ స్టాప్, బస్సుల ఆగు స్థలం అని బోర్డు పెట్టినారు. ఇలా ముందుకు వెళ్ళిపోయి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంటే రాంపల్లికి వెళ్ళిపోతాం. అండ్ ఇమ్మీడియట్గా రైట్ కొట్టేసినాం అనుకోండి, లెఫ్ట్ కొట్టి ఇమ్మీడియట్గా రైట్ కొడితే గట్కేసర్ టౌన్లోనికి వెళ్ళిపోతాం. ఓకేనా? ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదిగోండి, వాటర్ కొడుతున్నారు బస్ స్టాప్ దగ్గర. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటికి 3 సార్లు చెప్పిన, అట్లా వచ్చేస్తుంది ఫ్లోలో, ఎందుకో థ్యాంక్స్. ఇది గట్కేసర్ కొత్త బస్ స్టాప్.